హాయ్ అండి, ఈరోజు మీకు ఒక స్పెషల్ వీడియో చేస్తున్నాను. ఇందులో మీకు మ్యాథమెటిక్స్తో పాటు కొంచెం ఫిలాసఫీ, స్పిరిచువాలిటీ కూడా మీకు టచ్ కావాలని నేను ప్రయత్నిస్తున్నాను. దిస్ ఈజ్ మై ఓన్ క్వశ్చన్ అండి, నేను ప్రిపేర్ చేసిన క్వశ్చన్. ఇది టైం కన్వర్షన్ గురించి అన్నట్టు. ఇది ఎట్లా అంటే ఒక సమ్ సెకండ్స్ హౌ టు కన్వర్ట్ ఇంటూ సమ్ మంత్స్ అండ్ డేస్, అవర్స్ అండ్ మినిట్స్ ఎలా కన్వర్ట్ చేస్తాం అంటే ఒక టాస్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది అనేది ఎలా క్యాల్కులేట్ చేయాలో అనేది నేను ఇక్కడ మీకు ఇప్పుడు ఈ ప్రాబ్లంలో చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొత్తం ఎండ్ వరకు చూడండి వీడియో మీరు అప్పుడైతేనే మీకు కరెక్ట్గా నేను చెప్పాలనుకున్నది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ హియర్ ద క్వశ్చన్ ఈస్, ధ్రువ ఈజ్ ఏ చైల్డ్ హూ క్యాన్ చాంట్ ఏ మంత్ర 1 time in 1 second. Then how many days it takes to chant 1 crore times if 4 hours are taken at the end of the day for eating and sleeping? ఒక సెకండ్లో ఒక్కసారి ఒక మంత్రం జపిస్తాడంట, చాంటింగ్ 1 సెకండ్లో ఒకసారి చేయగలుగుతాడు అతను. అయితే టైంలో ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే 4 hours, అంటే ఇన్ 24 hours 20 hours యూజ్ చేస్తాడంట. 4 hours చాంట్ చేయడు, 4 hours జపం చేయడు. అతను స్లీపింగ్కి టైం తీసుకుంటాడు అనమాట. 4 hours స్లీపింగ్కి టైం తీసుకుంటాడు. మిగతా 20 hours ఈ విల్ యూజ్ ఫర్ చాంటింగ్. దెన్ హౌ మెనీ డేస్ ఇట్ విల్ టేక్, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని మినిట్స్ అవుతుంది అనేది క్యాల్కులేట్ చేద్దాం. 1 crore times అతను చాంట్ చేయడానికి. ఓకే, వీ విల్ స్టార్ట్ డూయింగ్ దిస్ ప్రాబ్లమ్. నౌ ఫస్ట్ ఇన్ వన్ డే 4 hours రెస్ట్ కాబట్టి ఇది వదిలిపెట్టేసేద్దాం. ఎన్ని అవర్స్ ఉన్నాయి రిమైనింగ్? 20 hours ఉన్నాయండి. 20 hours 20 hours ఇక్కడ చూడండి, ఎప్పుడైనా మీరు 1 hour ఈక్వల్ టు 60 minutes, 1 minute ఈక్వల్ టు 60 seconds. ఓకే, ఈ చిన్న కన్వర్షన్ మనకు తెలుసుంటే మనం ఇందులో యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు 20 hours 1 డేలో అతను చాంట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ హవర్స్, ఈ హవర్స్ ప్లేస్లో మనము ఏం యూజ్ చేయొచ్చు? హవర్స్ ప్లేస్లో 60 minutes యూజ్ చేయొచ్చు. 60 minutes. ఇప్పుడు ఇక్కడ ఈ మినిట్స్ ప్లేస్లో మనం 60 seconds యూజ్ చేయొచ్చు. ఈ మినిట్ తీసేసినాం అనుకోండి, 1 minute ఈక్వల్ టు 60 seconds కాబట్టి మినిట్ తీసేస్తున్నాం కాబట్టి 60 seconds రాసుకోవచ్చు. అయితే దీని నోటేషన్ మనం కొంచెం కింద రాసుకుంటే సరిపోతుంది అర్థం కావడానికి. అంటే ఇలా 20 hours 60 minutes 60 seconds ఇంత టైం అతనికి 1 డేలో ఇతను యూజ్ చేస్తుండు. ఈ టోటల్ ఇది కన్వర్షన్ మొత్తం సెకండ్స్లో కన్వర్ట్ చేసేసిన. ఇది 20 hours ని మొత్తం సెకండ్స్లో కన్వర్ట్ చేసిన. ఇన్ని సెకండ్స్ అతను చాంటింగ్ చేస్తాడు. దీని క్యాల్కులేషన్ చూసుకున్నట్టయితే 6 × 36, 36 2 × 72 రాసుకున్నాం. నంబర్స్ మల్టిప్లికేషన్ అయిపోయింది. 1 2 3 zeros ఉన్నాయి. 3 zeros డైరెక్ట్లీ పెట్టుకోండి. ఈ ప్లస్ 4 hours కూడా అతను అందులోనే మనం కౌంట్ చేసుకోవాలి, ఎందుకంటే అతను రెస్ట్ తీసుకుంటుంది కాబట్టి. ఈవెన్ దో దిస్ 4 hours మనం చాంటింగ్ చేయలే కాబట్టి, కాకపోయినా కూడా దాన్ని అందులో డేలో యూజ్ చేసుకొని ఫర్ 1 day 72,000 times చాంటింగ్ చేస్తుంది ఇతను. ఓకే, 72,000 1 డేకి. రైట్, నా ఇప్పుడు 1 crore times కి ఎంత అవుతుంది అనేది మనము ఇక్కడ చూసుకోవాలి. 1 crore times కి ఎంత అవుతుంది? సింపుల్ క్యాల్కులేషన్. మనము జస్ట్ ఇన్ ద ప్రీవియస్ ప్రాబ్లం మనం చేసాం కదా, సేమ్ క్యాల్కులేషన్ ఒక బ్రహ్మాస్త్రం టైప్లో మేము ఎక్స్ప్లెయిన్ చేశాం. ఫర్ దిస్ మనీ షర్ట్స్ దిస్ మనీ, ఫర్ దిస్ మనీ ప్యాంట్స్ దిస్ మనీ, ఫర్ హౌ మెనీ అని చెప్పేసి ఒకటి మీకు క్రాస్ మల్టిప్లికేషన్ షార్ట్ కట్ చూపించిన. ఇది కూడా సేమ్ అనమాట. అయితే ఇక్కడ క్యాల్కులేషన్ ఎలా ఉంది? 1 డేకి 72,000 times చాంట్ చేస్తుండే ఇక్కడ. అట్లా అన్నప్పుడు నాకు ఎంత కావాలి అసలు? యాక్చువల్గా 1 crore times చాంట్ కావాలి. 1 crore times చాంట్ 1 crore కి ఎన్ని సున్నాలు ఉంటాయండి?
1 crore కి 7 ఉంటాయి. ఓకే, 1 crore టైమ్స్ చాంట్ చేయడానికి ఎంత? జస్ట్ సింపుల్ మల్టిప్లికేషన్ యాజ్ యూజువల్ మనం ఇంతకుముందు చేసినట్టే దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయడమే. 1 crore డివైడెడ్ బై, ఇది ఇంటూ 1 కదా, ఇంటూ 1 డివైడెడ్ బై 72,000. 1 2 3 1 2 3 క్యాన్సల్ అయిపోయినాయండి. క్యాన్సల్ అయినాక దీన్ని అప్రాక్సిమేట్లీ మనం ఇది ఎంత ఉంది, ఇది 10,000 డివైడెడ్ బై 72 అంటే 138 డేస్ అవుతుంది. అంటే 138 ఇంటూ ఒక 1, ఇది 1 డేకి కదా, 138 డేస్కి ఎంత అయింది? ఇప్పుడు ఇది 138 డేస్ కంటిన్యూ చేసిన తర్వాత, చాటింగ్ చేసిన తర్వాత దీని యొక్క నెంబర్ ఎంత అవుతుంది అనేది మనం క్యాల్కులేట్ చేసుకుందాం. 138 ఇంటూ 72. ఓకే, ఇది ఫిగర్ ఎన్ని వచ్చింది? 9936 ఇది వచ్చింది. యాజ్ యూజువల్ 3 zeros ఉన్నాయి, 3 zeros 1 2 3. ఓకే, నౌ దిస్ ఇస్ 99,36,000. 138 డేస్ కంటిన్యూస్లీ చాంట్ చేస్తే 99,36,000 టైమ్స్ చాంటింగ్ అయిపోయింది అతనిది. ఓకే, దిస్ ఫినిష్డ్. ఇంకా రిమైనింగ్ ఎంత ఉందండి? రిమైనింగ్ ఎంత ఉంది ఒక్కసారి చూసుకుందాం. 99 లక్షలు అయిపోయింది అంటే 1 లక్ష మిగిలింది. 1,36,000 అయిపోయింది అంటే మిగిలింది ఎంత? 64,000. 64,000 మిగిలిందండి. ఎందుకంటే 4 hours తను రెస్ట్ లో ఉంది కాబట్టి 72,000 ఛాన్స్ ఈజ్ ఫినిషింగ్ ఇన్ 20 hours. ఇక ఖచ్చితంగా యూనిట్స్ రాసుకోవాలి దేనికోసం క్యాల్కులేషన్ చేస్తున్నాం అనేది. 72,000 ఛాన్స్ 20 hours 1 డేలా అయితే 64,000 ఎన్నిసార్లు అవుతుంది? జస్ట్ సేమ్ జనరల్ అదే లాజిక్ యూజ్ చేయాలండి క్యాల్కులేషన్ టైంలో. ఇది ఎన్ని అవర్స్ అవుతుంది? సేమ్ క్యాల్కులేటింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ 64,000 ఇంటూ 20 డివైడెడ్ బై 72,000. ఈ 3 zeros క్యాన్సల్ 17.6 వస్తుంది కాబట్టి మీకు అరౌండ్ 17.77 ఇలా వస్తుంది. దీన్ని మీరు 17 డెసిమల్ తర్వాత కౌంట్ చేయొద్దు. అయితే 17 అనేటిది అవర్స్ రూపంలో తీసుకుంటుంది. 17 ఇక్కడ అవర్స్ 17.7 వస్తుంది. 17 మనం తీసుకుందాం. 17 ఇంటూ తీసుకుంటుందని 17 ఇంటూ దీన్ని మినిట్స్ సెకండ్స్ లో కన్వర్ట్ చేసిన, టోటల్ సెకండ్స్ లో కన్వర్ట్ చేసేసిన ఇన్ని ఛాన్స్ అవుతున్నాయండి, ఇన్ని ఛాన్స్. సో 17 ఇంటూ ఆ 6 6 36 అవుతుంది డైరెక్ట్లీ. 36 ని డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 6 7 42, 6 1 6 4 10 3 7 21 3 1 3 5 ఇది 216. ఓకే, 612 వచ్చేసింది. 2 zeros ఉన్నాయి ఇక్కడ. సో 61,200 అయింది. యాక్చువల్గా మనకు కావాల్సింది 64,000 చాంటింగ్స్ కావాలి, అందులో 61,200 అయినాయి. రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? ఈ 4,000ల 1,200 పోతే 2,800 ఇంకా రిమైనింగ్ ఉన్నాయి. రిమైనింగ్ ఎంత? 2,800. ఓకే, ఇస్ ఛాన్స్ రిమైనింగ్. దీనికి ఇప్పుడు ఆల్రెడీ మనకు డేస్ వచ్చేసినాయి. 138 డేస్ హియర్ 138 డేస్ అయిపోయినాయండి. ఇక్కడ 17 hours వచ్చేసినాయి. డేస్ అయిపోయినాయి, అవర్స్ అయిపోయినాయి. ఇప్పుడు మినిట్స్ క్యాల్కులేషన్ చేయాలి. మినిట్స్ క్యాల్కులేషన్ ఎట్లా? ఇప్పుడు 1 hourలో ఎన్నిసార్లు చాంటింగ్ చేస్తాడండి? 60 ఇంటూ 60. 1 సెకండ్కి ఒకసారి అన్నప్పుడు 1 hourలో 3,600 టైమ్స్ చాంటింగ్ చేస్తాడు అతను. ఇప్పుడు రిమైనింగ్ మనకు కావాల్సింది ఏంది? 2,800 ఛాన్స్ ఎంత? ఈ సేమ్ లాజిక్ మళ్ళా ఇక్కడ స్టెప్ 1 అయిపోయింది, ఇది డే కోసం. స్టెప్ 2 అయిపోయింది, ఇది అవర్స్ కోసం. ఇప్పుడు స్టెప్ 3 మినిట్స్ కోసం. సేమ్ టైప్ ఆఫ్ క్యాల్కులేషన్, సేమ్ లాజిక్ అండి. లాజిక్ ఏం లేదు. ఇది 3,600 ఛాన్స్ ఎంత? 3,600 ఛాన్స్ ఏదైతే ఉన్నాయో 1 hourలో చేస్తాడు.
అయితే 2800 ఛాన్స్ ఎన్ని అవర్స్ అవుతుంది, ఇది క్వశ్చన్. సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ 2800 ఇంటూ 1 అవర్ డివైడెడ్ బై 3600. ఇక్కడ నేను హవర్ బదల్ ఇన్స్టెడ్ ఆఫ్ అవర్ నేను దాన్ని 60 ఇంటూ 60 సెకండ్ 60 మినిట్స్లో యూజ్ చేసుకుంటాను అంతే. జస్ట్ ఒకటే హవర్ని మినిట్స్లో కన్వర్ట్ చేసుకున్నా 60 మినిట్స్, ఇన్ని మినిట్స్ అవుతున్నాను. ఇప్పుడు 2 క్యాన్సల్ 6 3 4 జా 12 20 క్యారీ 23 6 జా 18 46 పాయింట్ అవుతుంది. ఈ 46 పాయింట్లో డెసిమల్ మనం కన్సిడర్ చేసుకోవద్దు, ఎందుకంటే సెకండ్స్ లో పాయింట్ వచ్చిందంటే అది సెకండ్స్ లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు 138 పాయింట్ వచ్చింది అంటే 138 డేస్, మిగిలిన అన్ని అవర్స్ అన్నట్టు. ఇందులోనేమో 17.7 అని వచ్చింది. ఆ పాయింట్ అనేటిది 17 అవర్స్ తర్వాత అది మినిట్స్ లో ఉన్నదన్నమాట. ఇప్పుడు ఇక్కడ 46 పాయింట్ వచ్చింది కాబట్టి 46 ఏమో మినిట్స్, రిమైనింగ్ ఏమో సెకండ్స్ అన్నట్టు. దాని ఇప్పుడు 46 మినిట్స్ అవుతుంది. 46 మినిట్స్ లో మనం 46 ఇంటూ మినిట్స్ ని కన్వర్టింగ్ ఇంటూ సెకండ్స్. ఈచ్ సెకండ్ 1 చాంట్ కాబట్టి సెకండ్స్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు చాంట్. నౌ హియర్ 46 6 జా 36 క్యారీ 6 4 జా 24 ప్లస్ 3 27. ఓకే 27 6 0 2760 అయిందండి. 2760 46 మినిట్స్ లో 2760 అయింది. రిమైనింగ్ ఎంత ఉంది 2800 లో 2760 అంటే 40. అంటే ఇవి మినిట్స్, ఇది మినిట్స్ కి సంబంధించింది. 40 ఏమో రిమైనింగ్ సెకండ్స్. సో టోటల్ 138 డేస్ 17 అవర్స్ అండ్ 17 అవర్స్ 46 ఇది మినిట్స్, ఇది 40 సెకండ్స్. ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇక్కడ రాస్తానండి నేను. టోటల్ ఫైనల్ ఆన్సర్ వచ్చేసి టైం ఎంత అవుతుందంటే హియర్ 138 డేస్ 17 అవర్స్ 46 మినిట్స్ 40 సెకండ్స్ ఇంత టైం తీసుకుంటున్నానండి. టోటల్ 1 crore చాంటింగ్స్ కంప్లీట్ చేయడానికి ఇంత టైం తీసుకుంటున్నాం. ఇక డేస్ ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు 138 డేస్ ని మంత్స్ లో కన్వర్ట్ చేయాలంటే జస్ట్ టేకింగ్ 30 డేస్ యాజ్ ఎ మంత్స్, 30 డేస్ తీసుకుందాం 31 కాకుండా. అయితే 4 ఇంటూ 30 120 అంటే 4 months 120 అయిపోతుంది. ప్లస్ 18 మిగిలినాయి కాబట్టి 18 డేస్ మంత్స్ లో కూడా కన్వర్ట్ చేసేసిన. 18 డేస్ 17 అవర్స్ 46 మినిట్స్ 40 సెకండ్స్ ఇంత టైం తీసుకుంటున్నాండి. విధంగా ధ్రువ అనే ఒక వ్యక్తి 1 crore టైమ్స్ చాంటింగ్ చేయడానికి టోటల్లీ 138 డేస్ 17 అవర్స్ 46 మినిట్స్ 46 సెకండ్స్ ట్రై చేశాడు. ఇప్పుడు నేను ఒక ఫ్యాక్ట్ చెప్పాలనుకుంటున్నా. ఈ ధ్రువ అనేటిది ఇప్పుడు ఈడ ఎక్కువ ఎగ్జాంపుల్ లాగా మీకు ఒక కన్వర్షన్ గురించి మీకు ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పిన, కాకపోతే ఈ ధ్రువ అనేటిది మనకు స్టార్ ఉన్నది తెలుసు కదండి. నిజంగా ఇతని స్టోరీ ఈ మన భూమి మీద జరిగింది. ఇతను ఈ భూమి మీదనే ఎవ్వరు లేనంత పెద్ద స్థాయికి చేరుకోవాలని ఆయన ధ్యానం చేయడం జరిగింది. అందులో 6 monthsలో అతను 6 monthsలో భగవంతుని ప్రసన్నం చేసుకున్నాడు విష్ణుమూర్తి 6 monthsలో ఏ విధంగా చేశాడంటే ఒక 1 monthలో అతను 3 months వరకు 1 time ఫుడ్, 1.5 month మనసులో ధ్యానం. ఈ విధంగా అంటే 3 months 3 to 3.5 months అండి చాంటింగ్ చేసిండు. ఎక్కడ బయటికి చేసిండు ఓం నమో భగవతే వాసుదేవాయ అని. నెక్స్ట్ 1.5 month మనసులో చేసిండు. మనసులో ఐ మీన్ బయటికి అవుట్ సైడ్ చేయకుండా మనసులో చేయడం జరిగింది. ఆ 1.5 month చేసిన తర్వాత ఇందులోనే చాంటింగ్ మనసులో చేసుకుంటూ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు.
ఇది 3.5 1.5 టోటల్లీ 5 months అయింది. లాస్ట్ 1 month మాత్రం అతను మనసు సంకల్పం కూడా ఆయన యొక్క ఏదైతే మనసు కోరికలను కోరుకుంటుందో అదేదైతే యాక్టివ్ స్టేజ్లో ఉందో అది ఇన్యాక్టివ్ స్టేజ్లోకి వెళ్ళిపోయి ధ్యానం పరిపూర్ణత్వం అయిపోయి ఆయన సమాధి స్టేజ్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ లాస్ట్కి ఆయన భగవంతుడిని ప్రాప్తించడం, భగవంతుని ప్రసన్నం చేసుకోవడం అనేది జరిగింది. మీరు చిన్న వీడియో ఇది చూడండి. ఓకే, అట్లా మీరు చూసినట్టయితే ఈ వీడియో చూశారు కదా, ఇందులో ఒక భక్త ప్రహ్లాదుని లెక్క ధ్రువుడు కూడా ఆయన ధ్యానం చేసి భగవంతుని ప్రసన్నం చేసుకోండు. ఒకవేళ మీకు వీలైతే ఇది చేయండి, లేదంటే మీకు ఇలాంటి ఒక క్వశ్చన్ ఇస్తాను, అది ఒకసారి ట్రై చేయండి, క్వశ్చన్ అన్నా ట్రై చేయండి. ఇందులో మెయిన్లీ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. భగవంతుడు శివుడు అశుతోషుడు అని వాడతాడు. అశుతోషుడు అంటే అందరికంటే ముందు ప్రసన్నమవుతాడు, విష్ణువు కంటే బ్రహ్మ కంటే. అయితే శివునికి ఒకవేళ మీరు ప్రసన్నం చేయాలంటే సపోజ్ 50,000 times, 50,000 కాదండి, 1 crore కాబట్టి 50 lakhs టైమ్స్ చాంట్ చేయాలంటే ఎంత టైం అవుతుంది, ఎంత టైం పడుతుంది, ఇది మీరు క్వశ్చన్ లెక్క తీసుకోండి. సేమ్ ప్రాబ్లం 50,000కి ఎంత అవుతుంది టైం అనేది మీరు నాకు ఆన్సర్ చేయండి కామెంట్లో. ఒకవేళ మీరు చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో మీ యొక్క నేమ్ పెట్టి వీడియోస్ మీ పేరు చెప్తాను, అందులో అనౌన్స్ చేస్తాను. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తే అనౌన్స్ చేస్తాను. ఇంతే అండి. ఇందులో మీకు మ్యాథ్స్తో పాటు కొంచెం ఫిలాసఫీ, ఒక డివోషనల్ స్పిరిచువాలిటీ కూడా మీకు చెప్పాలని అనుకున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. సైనింగ్ అప్.